పరమనందు ఆసీనుడమై ఈ సకల చరాచర జగత్తును అందున్న సమస్తమును సృజించి పరిపాలిస్తున్న తండ్రి, మీ నామమునకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామనైనా. మీరు మా పట్ల చూపిన అపారమైన ప్రేమ, కృపా, బాహుళ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగోనైనా లేఖనాల పరిశోధన పేరుతో ప్రతి గురువారం మేము సమాజముగా కూడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా లేఖనాల్లోని శ్రేష్టమైన సంగతులు మాకు తెలియచేస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మాకు ఒక పక్క చరిత్రను తెలియచేస్తూ, మరొక పక్క ఆత్మీయమైన సంగతులను కూడా మాకు అనుగ్రహిస్తూ, మీ నుండి ఎడబాయక మిమ్మల్ని హత్తుకొని ఉండటానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మరొక గురువారాన్ని మాకు అనుగ్రహించారు. రావాలని ఆశ కలిగిన బిడ్డలను సకాలంలో రప్పించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దినవృత్తాంతాల మొదటి గ్రంథాన్ని మేము ఆలోచిస్తూ పరిశోధిస్తూ ఉండగా అందులో ఉన్న శ్రేష్టమైన సంగతులు గత కాలంలో మేము నేర్చుకున్నవే మరలా ఇంకొకసారి రిపీట్ చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో నాకు అనుగ్రహించండి. అలాగే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రారంభం. రైట్. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చాను. దావీదు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరితో ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను, లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి వద్దకు పంపి, విషయాన్ని ఏంటి చెప్తున్నాడు. నేను చెప్పే ఈ సమాచారం మీ అందరికీ అనుకూలమైతే మీరు ఇశ్రాయేలు అందరి దగ్గరికి ఈ విషయాన్ని పంపించండి. ఏంటి ఆ విషయం అని అంటే, మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొంచెం వత్తము రండి. కొంచెం వత్తం అంటే తెచ్చుకుందాం రండి, అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకుందాం రండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. సౌలు గారి దినాల్లో దాని దగ్గర విచారణ లేదంట. ఎందుకు? దేవుడు ఎడబాసాడు సౌలు గారిని. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమయ్యను. దావీదు గారు పెట్టిన ఈ మీటింగు, అందులో ఉన్న విషయం ఏంటి? మందసాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాము రండి అనే విషయం అందరికీ అనుకూలమై, ఇశ్రాయేలు గోత్రాలందరికీ అనుకూలమైంది. కాబట్టి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమయ్యను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. ఇక్కడ మందసం, దేవుని మందసం మరలా మన యొద్దకు తెచ్చుకుందాం. ఎక్కడి నుంచి? ఒకసారి 6వ అధ్యాయము ఇదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 31, 32 వచనాలు చూడండి. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమునందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుతూ ఉండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. అంటే ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? సమాజ మందిర గుడారము, సమాజపు గుడారం యొక్క ముంగిట, అంటే గుడారంలో ఉంది. మందసం ఎక్కడుంది? గుడారంలో. మందిరం కట్టలేదు. సొలొమోను గారు కట్టించే వరకు ఈ మందసం ఎక్కడుందంట? గుడారంలో ఉంది. కాబట్టి తెచ్చుకుందాం రండి మరలా అని పిలుపునిచ్చాడు. అందరికీ అనుకూలమైంది. 5వ వచనం. కాగా దేవుని మందసమును కిరీతార్యము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతులకు పోవు మార్గం వరకు ఉండు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాను. మందసం తీసుకురావడానికి ఇశ్రాయేల్ గోత్రంలో అందరినీ సమకూర్చాడు. ఇక్కడ
కిరియతారీము అంటే అదొక ప్రదేశం, ఆ ప్రదేశంలో ఉంది, అక్కడ నుంచి తీసుకురావాలి మందసం, కిరియతారీము నుండి తీసుకురావాలి. కాబట్టి ఇశ్రాయేలు ఎక్కడెక్కడైతే నివాసాలు ఉన్నారో అందరినీ సమకూర్చారు. అంటే మందసం అనగానే దేవుని మహిమ లేదా దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మందసం ఎక్కడ ఉంటుంది? గుడారంలో ఉంది. మందసంలో ఏముంది? దేవుని మహిమ ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధిని, ఎక్కడో ఉన్న దేవుని సన్నిధిని తిరిగి మన దగ్గరికి తెచ్చుకుందాం రండి అని దావీదు గారు పిలుపునిస్తే అందరూ ఆ సమావేశానికి కూడొచ్చారు. అంటే దేవుని సన్నిధికి ఆహ్వానించబడిన వారు అందరూ వచ్చారు. కానీ ఈరోజు మనం అందరూ రావట్లేదు, దేవుని సన్నిధికి అందరూ రావట్లేదు. కానీ ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళందరూ ఎక్కడి నుంచి? సీహోరు నది మొదలుకొని హమాతులకు పోవు మార్గం వరకు ఉండు ఇశ్రాయేలీలు అందరినీ సమకూర్చను. అంటే ఎవరు మిస్ అవ్వలేదు, అందరూ వచ్చారు ఆ మీటింగ్కి. ఏంటి ఆ మీటింగ్ యొక్క విశేషం? దేవుని మందసమును తీసుకొని రావటానికి, ఎక్కడి నుంచి? కిరియతారీము నుండి తీసుకురావటానికి అందరినీ సమకూర్చారు. 6వ వచనం, కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిరియతారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడు అందరూ అతడికి పోయి. అంటే కిరియతారీముకు మరొక పేరేంటి? అక్కడే ఉంది, బాలా. బాలా అన్న కిరియతారీము అన్న ఒకటే అర్థం. బాలా అంటే అర్థం ఏంటంటే యజమానురాలు అని అర్థం. బాలా అంటే అర్థం యజమానురాలు. కిరియతారీం అన్న బాలా అన్న ఒకటే. ఎక్కడుంది మందసం? కిరియతారీం అనే ప్రాంతంలో ఉంది. ఆ మందసం కిరియతారీం ప్రాంతం నుంచి మన దగ్గరికి తీసుకొని రావడానికి అందరినీ సమకూరిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావడానికి బయలుదేరారు? కిరియతారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటగా అతడు ఇశ్రాయేలు అందరూ అచ్చటికి పోయి. ఇంతకీ కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా. మీకు గత కాలంలో దేవుని మహిమ అనగానే ఎవరు చెప్పారు? దేవుని మహిమ యేసుక్రీస్తు. దేవుని మహిమ యేసుక్రీస్తు క్రిస్మస్ మెసేజ్లో చెప్పాను. ఇప్పుడు కెరూబుల మధ్య నివాసం ఉంది ఎవరు? యెహోవానా? యెహోవా పేరు మీద ఉన్న మహిమ, యెహోవా పేరు మీద ఉన్న మహిమ. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయము కెరూబుల మధ్య నివాసం గురించి ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 18వ వచనం నుండి. మోషే గారితో దేవుడు చెప్తూ 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలను. ఒక కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను. ఈ కొనను ఒక కెరూబు, ఆ కొనను ఒక కెరూబు చేయాలి. కరుణాపీఠమును మీద దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొకంటికి, అంటే ఒకదానికొకటి అని అర్థం, ఎదురెదురుగా ఉండాలి. ఇది మీకు పిక్చర్ చూపిస్తే తప్ప అర్థం కాదు. చదివితే ఎలా ఉంది అనేది, అసలు కెరూబులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆ ఫిగర్ చూపిస్తే తప్ప తెలియదు. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా ఆ పిక్చర్ చూపించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖములు ఒండొకటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. కరుణాపీఠం మీద కెరూబులు కరుణాపీఠం కలిపి ఎక్కడ పెట్టాలి? మందసం మీద పెట్టాలి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచాలి. మందసంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. మోషే గారికి దేవుడు ఇచ్చాడు కదా కొండ మీద, సీనాయి కొండ మీద. ఆ ఆజ్ఞలు మందసములో ఉంటాయి. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తములు నీకు. అంటే దేవుడి వాక్కు బయలుదేరాలంటే ఎక్కడి నుంచి వచ్చింది మోషే గారికి? ఈ మందసంలో కెరూబుల మధ్య నుండి మాట్లాడతాడు.
చదివారుగా అక్కడ 22వ వచనం, నేను నిన్ను అక్కడ కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. అంటే దేవుని వాక్కు బయలుదేరేది అక్కడికే. వీళ్ళు చేసిన విజ్ఞాపన కూడా ఆ మందసంలో నుంచే దేవుడు వింటాడు. మందసం ఎక్కడుంది? కెరూబుల మధ్య కరుణాపీఠం మీద ఇవన్నీ నిలిపి అక్కడ మందసం పెట్టారు. అక్కడ నుంచి దేవుడు వింటాడు అనేది ఇక్కడ రాయబడింది. ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేమునందుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తమ యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఏనీతమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. ఇది సొలొమోను గారు దేవునికి మందిరం కట్టించిన తర్వాత మందిరంలోనికి మందసం తీసుకురావటానికి ఆయన చేసిన ఏర్పాటు. ఇప్పుడు మనం చదువుతుంది 13వ అధ్యాయంలో. సొలొమోను గారు రాజు అవ్వలేదు, ఇంకా దావీదు గారి హయాంలో మందసం తీసుకొచ్చే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. ఇక్కడ మనకు తెలియజేయబడినది మందిరం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడికి మందసం తీసుకురావటానికి ఎక్కడి నుంచి? సియోను అని దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఏనీతమను అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్ వస్తుంది, వాళ్ళకి ఏనీతమను 7వ నెల పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకుడు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలుకు సమాజకులందరూ మందసం ముందర నిలువబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. ఇది సొలొమోను గారు మందసాన్ని తీసుకొచ్చిన సందర్భం. ఇప్పుడు దావీదు గారు తెస్తున్నాడు. ఎక్కడి నుంచి? కిర్యతారీము నుండి తీసుకొని వచ్చే సందర్భం మనం 13వ అధ్యాయంలో చదువుతున్నాం. 7వ వచనం, వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. అంటే బండిని మందసాన్ని తీసుకురావటానికి ఒక కొత్త బండిని తయారు చేసి దాని మీద మందసాన్ని ఎక్కించి ఎవరింట్లో నుంచి తీసుకొచ్చారంట? అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చారు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, అంటే మనం ఇదంతా మొదటి నుంచి చదివితే ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి చాలా కష్టాలు వచ్చినాయి. అక్కడ భయంకరమైన గడ్డల రోగాన్ని పెట్టాడు. మందసం అన్ని జనుల మధ్య ఉండకూడదు, దేవుని మహింపరిచే వారి మధ్య ఉండాలి. కాబట్టి ఫిలిస్తీన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్కడ? ఏ కాలంలో? ఏలీ గారి హయాములో ఏలీ గారి కుమారులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చంపేసి, ఏలీ గారి కుమారులను చంపేసి మందసాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మందసం పట్టబడినని ఈకాబోద్ అని పేరు పెట్టింది ఏలీ గారి కోడలు. తెలుసు కదా ఇదంతా. ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా వారిని హతము చేసి, దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని ఒకసారి తెరిచి చూడగానే దేవుని మహిమ ఎంతమందిని చంపిందంట?
70,000 మంది, 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యతారీము కాపురస్తుల యొద్దకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానము పంపరి. ఫిలిష్తీయులు తెచ్చి ఎక్కడ పెట్టారు? కిర్యతారీములో పెట్టారు. కిర్యతారీము వారు దాన్ని చూసి మోత్తెరవగానే 50,070 మంది చనిపోగానే ఇక్కడ ఇది ఉండటానికి వీల్లేదు, దేవుడు తను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడికి పంపించండి, దయచేసి మీరు వచ్చి ఆ మందసాన్ని తీసుకెళ్ళండి అని వర్తమానం పంపించారు. ఎవరు? కిర్యతారీము వారు. అది అక్కడ విషయం. 7వ అధ్యాయం 1వ వచనం. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము 2వ వచనం. కిర్యతారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయను. ఫిలిస్తీన్ దగ్గర నుంచి కిర్యతారీముకు వచ్చింది. కిర్యతారీములో ఎంతకాలం ఉంది? 20 సంవత్సరాలు ఉంది. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు పొందిన నష్టం మనం చూసాం. ఇశ్రాయేలు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనే ఆ మందసం గురించి సమూయేలు గారు వాళ్ళతో మాట్లాడాడు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఒకసారి 7వ వచనం చదువుదాం. 7లోనే కంటిన్యూ. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. ఉజ్జాయును అహ్యోనును బండిని తోలిరి. వీళ్ళిద్దరూ బండిని తోలేరు. ఎవరు తోలాలి? అసలు మందసం ఎవరు పట్టుకోవాలంటే ఎవరు టచ్ చేయకూడదు, లేవీలు మాత్రమే దాన్ని టచ్ చేయాలి. లేవీలో కూడా యాజకులు టచ్ చేయాలి. లేవీలందరూ మందసాన్ని అట్టుకోకూడదు. బండి మీద ఎక్కించి బండి మీద నుంచి తోలేరు. అందులో 2 పేర్లు, బండిని తోలిన వారి పేర్లు దేవుడు ఇక్కడ రాయించాడు. అందులో ఒక ఆయన పేరు ఉజ్జా, రెండో ఆయన పేరు అహ్యోయు. ఒక ఆయన పేరు ఉజ్జా, రెండో ఆయన పేరు అహ్యోయు. దావీదు ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబుర్లను, తాళములను వాయించుచు బూరలు బూదుచుండిరి. ఆ మందసం తీసుకునేటప్పుడు ఏం చేశాడు? పెద్ద బ్యాండ్ మేళంతో వచ్చారు. ఆ కాలంలో సందడి ఏదన్నా జరిగితే, ఎవరైనా చనిపోతేనేమో పిల్లన గురవులు వాయించేవారు, గొళ్ళు చేసేవారు ఉంటారు. ఒక శుభకార్యం అయితే, మంచి సందర్భం అయితే ఇదిగో స్వరమండలాలు, సితారాలు, తంబురాలను ఇవన్నీ వాయిస్తూ వాళ్ళు చేశారు అనేది మనకు అర్థమవుతుంది. మనకు 150 కీర్తన ఎప్పుడు పాట పాడుకుంటాం కదా. ఏం పాట అది? పాట ప్రారంభం నో, యెహోవాను స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. ఇప్పుడు ఎవరు తంబోర్తో సితారాలతో స్తుతించట్లా? గిటారు, క్యాషియో, ఇంకా కీబోర్డు. అదే క్యాషియో అంటే కీబోర్డు, జాసు, డ్రమ్స్, ఇంకా తబలా, ప్యాడ్స్. ఇవన్నీ ఓల్డ్. అప్పుడు దావీదు గారు కల్పించినవి. ఇప్పుడంతా టెక్నాలజీని బట్టి అప్డేట్ అయిపోయారు కాబట్టి సితారతోనూ ఇదంతా లేదు. ఈ 150 కీర్తనంతా చదివితే దావీదు గారు కల్పించిన ఆ వస్తువులతో దేవుడిని స్తుతిస్తూ వచ్చారు. ఒకసారి కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 33:2. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను స్తుతించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. సరిపోద్దండి. అంటే 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఖచ్చితంగా మ్యూజిక్ అనేది ఖచ్చితం వాళ్ళకి. దావీదు గారు అయితే ఒక టీముని ఏర్పాటు చేశాడు.
సంగీతం వాయించడానికి, పాటలు పాడటానికి, గాయకులుగా ఉండటానికి ఒక టీముని దావీదు గారు ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఆ టీం అంతా వచ్చి ఈ మందసం తీసుకొని వస్తున్నప్పుడు, కిరియతారీము నుండి మందసం తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు కీర్తనలతోనూ, స్వరమండలతోనూ, సితారాలతోనూ, తాళములతోనూ, తంబుర్లతోనూ వాయించుచు, పాటలు పాడుచు తీసుకొని వచ్చారు. 9వ వచనం, వారు కీదోను కళ్ళమున వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. ఇది సంతోషంగా ఉత్సాహగానంతో పాటలు పాడుతూ, సితారాలు, స్వరమండలాలు, తంబూర్లు ఇవన్నీ వాయిస్తూ ఆనందంగా దేవుని సన్నిధి మన దగ్గరకు వస్తుందని ఇశ్రాయేల్లో అందరూ గోత్రాల్లో ఉన్న వారందరూ సమకూడి, ఏమండి ఎన్ని లక్షల మంది ఉంటారు చూడండి, ఇన్ని లక్షల మంది మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు పాటలు పాడుతూ మ్యూజిక్ వాయిస్తూ వస్తుంటే చూసే జనానికి ఎలా ఉంటుంది? అసలు ఏంటి ఈ ఉత్సాహం ఏంటి, ఈ సంబరం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు చుట్టుపక్కల జనాంగం, అన్ని జనులు. అలాంటి సమయంలో ఎద్దుకు కాలు జారిందంట, మందసం పడబోతుందో అనుకొని ఈ ఉజ్జా, బండి తోలుతున్న వ్యక్తులు ఇద్దరు పేర్లు చదివా ఇందాక, ఉజ్జాయిను, అహియోను, వీళ్ళిద్దరూ బండి తోలుతూ ఉన్నారు. వీళ్ళు లేవీలే. ఇందాక మనం చదివాం కదా 6వ అధ్యాయంలో 29వ వచనం చూడండి ఒకసారి. ఈ ఉజ్జా గురించి ఉంటుంది. 6వ అధ్యాయము 29, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం. మెరారి కుమారులలో ఒకడు మహలి కుమారుడు లిబ్నీ కుమారుడు షిమి కుమారుడు ఉజ్జా ఎవరు కుమారుడు? షిమి కుమారుడు. ఉజ్జా కుమారుడు షిమ్యా కుమారుడు హగ్గియా కుమారుడు ఆశయ. అంటే లిబ్నీ కుమారుడు ఉజ్జా ఎవరు కుమారుడు? షిమి కుమారుడు ఉజ్జా. ఈయన ఎవరు అని అంటే మెరారి కుమారుడు. మెరారి ఎవరు అంటే వీళ్ళంతా లేవీ వంశంలోంచి వచ్చినాడు. ఖచ్చితంగా ఎవరిని పెట్టాలో వాళ్ళే పెట్టాడు దావీదు గారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడి మందసం వాళ్ళు తీసుకొస్తుంది. ఎవరు మందసం అంటే అక్కడ ఎవరున్నారు? దేవుడే ఉన్నట్టు. ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ, దేవుడు అక్కడి నుంచే మాట్లాడతానన్నాడు. ఇప్పుడు మందసం పడుతుంటే మందసాన్ని కాపాడటానికి నేను ఉన్నాను అన్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా, అది అసంకల్పిత చర్య. ఏదన్నా పడబోతుంది అనుకోండి, సడన్గా మనం ఏం చేస్తాం? తప్పించుకుంటాం, లేకపోతే ఆ పడేదాన్ని ఆపటానికన్నా ప్రయత్నం చేస్తాం. ఇది మానవుల అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. కంట్లో దుమ్ము పడుతుంది, వెంటనే కన్ను అరుపుతాం. అలాగే ఏదో మన మీద పడబోతుందని మనకు ముందుగా తెలిసినప్పుడు ఏమైంది? తప్పించుకోవటానికి చూస్తాం, లేదా దాన్ని ఆపటానికి ట్రై చేస్తాం. ఇక్కడ మందసం పడిపోబోతున్న దాన్ని ఆపుతున్నప్పుడు మంచిగా చెడు అది? చెప్పండి, మంచి పనా చెడ్డ పనా? చాలా మంచి పని. మరి మంచి పని చేస్తే దేవుడు ఎందుకు మొత్తాడు? చాలామందికి అర్థం కాదు. పడబోతుంటే ఆపుతున్నప్పుడు అది మంచి పనే కదా, పడితే ఇంకేముంది, దేవుని మహింపోయింది కదా అని ఉజ్జా చేయి చాపి పట్టుకోగానే వెంటనే హై వోల్టేజ్ వచ్చి చచ్చిపోయినట్టుగా ఆన్ ద స్పాట్ అంతే. అంటే మందసం ఎవరు పడితే వాళ్ళు తాకూడదు. మరి ఫిలిస్తీన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఫిలిస్తీన్లు కొత్త బండి చేయించి ఆ బండి మీద మందసాన్ని వాళ్ళే చేతులతో ఎత్తిపెట్టారు. వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళే కదా పంపించారు. మరి పంపించినప్పుడు వాళ్ళకి ఏం కాలేదు. కానీ లేవీడు పట్టుకుంటే కూడా అతను చనిపోయాడంటే ఆలోచించాలి కదా మనం. అంటే దేవుని మహిమ అన్ని జనుల్లో ప్రత్యక్షపరచాలని దేవుడు అనుకోలేదు. వాళ్ళకి అది మామూలు ఒక వస్తువు అంతే, కాబట్టి వాళ్ళకి ఏమీ కాలేదు. కానీ ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని దేవుడే తెలియచేయటానికి వాళ్ళకి గడ్డలు, పొక్కులు ఇవంటి రకరకాల వ్యాధులు రప్పించాడు. ఎందుకంటే ఇది ఉండటం వల్లే మనకు నష్టం. వాళ్ళకి ఆల్రెడీ సెంటిమెంట్లు ఉంటాయి. అది ఏమంటారు, సూచనలు చూసి తెలుసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకున్న సెంటిమెంట్లను బట్టి ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదు, పంపించేయండి, ఇక్కడ ఉంటే మీకు నష్టం అని తెలియచేయటానికి దేవుడు వాళ్ళకి గడ్డలు, పొక్కులు, దద్దుర్లు ఇవన్నీ రప్పించాడు.
వాళ్ళు చేతులతో ఎత్తిపెట్టారు కొత్త బండి మీద, వాళ్ళకి ఏం కాలేదు. కానీ లేవీయుడు తాకితే ఏమైంది? ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. ఏంటి కారణం అని అంటే, దేవుడు తనని కాపాడమని మన చేతుల్లో ఏం పెట్టలేదు. దేవుని యొక్క పనిని మహింపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది, కానీ దేవుడు తాను కాపాడుకోలేని అసమర్థుడేమీ కాడు. అక్కడ ఉంది ఎవరు? కెరూబుల మధ్య నివసించేవాడైన యెహోవా. ఆయన నామం, ఆయన పవరు, ఆయన మహిమ, ఆయన తేజస్సు ఉంది అక్కడ. అలాంటిది అది పడిపోతుంటే ఆయన కాపాడుకోలేడా? మనం ఏదో కాపాడగలం అన్నట్టుగా నేను చేయి పెట్టబట్టి అది ఆగింది అనే ఫీలింగ్ మనకు రాకుండా, దీన్ని ఎవడో టచ్ చేయకూడదు, దీన్ని ఎవరో తాకటానికి అధికారం లేదు అనే విషయం ప్రజలకు తెలియచేయటానికి దేవుడు ఒక కార్యాన్ని అక్కడ చేశాడు. దాంతో అందరూ భయపడిపోయాడు. ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఇదేంటి ఇలా జరిగిందని అందరూ బాధపడిపోయారు. ఉజ్జా తన చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు చేయి మందసమును పట్టుకొనవలని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొని అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. ఒకసారి సంఖ్యాకాండం 3:31 చూడండి. సంఖ్యాకాండం 3:31 ఉజ్జా గారి గురించి ఉంటుంది అనుకుంటా. 3వ అధ్యాయము 31వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 31. వారు మందసమును, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు ఎవరు? యాజకులు చేయాలి. అది ఎవరు చేయాలి? ఇక్కడ చూడండి 27 నుంచి చదివితే, కహాతు వంశం ఏదనగా అమ్రామీయుల వంశము, ఇషారీయుల వంశము, హెబ్రోనీయుల వంశమును, ఉజ్జియేలీల వంశము, ఇవి కహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరినీ లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారై ఉన్నారు. అంటే ఎవరు కాపాడాలో వాళ్ళే కాపాడాలి. కహాతు కుమారుల వంశము మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశము పితరుల కుటుంబీపునకు ప్రధానులు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసమును, బల్ల, దీపవృక్షమును, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారులకు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. అంటే ఎవరు కాపాడాలో వారి మీద పెట్టిన బాధ్యత మరొకరు తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ ప్రాబ్లం అవుతుంది. 4వ అధ్యాయము 14-15 వచనాలు. అదే సంఖ్యాకాండం 4వ అధ్యాయము. దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దోపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలు అయిన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాన్ని మోతకర్రలను తగిలింపవలను. అంటే మందసాన్ని లేవీలైన యాజకులు మొయ్యాలి, ఓకే, అహరోను సంతానంలోని వాళ్ళు టచ్ చేయాలి. అయితే మందసాన్ని టచ్ చేయకూడదు. ఇక్కడ మనం చదివిన దాంట్లో దానికి సైడు రింగులు చేస్తారు. మనకి కాళ్ళకు పెట్టుకునే కడియాలు ఉంటాయి కదా, ఆ రింగులు చేస్తే ఆ రింగుల్లో కర్ర దొరచాలి, కర్రను మొయ్యాలి. కర్ర పట్టుకుంటే కర్ర మీద పల్లకీలు మోస్తారు, చూసారా? ఐడియా ఉందా? ఆ పల్లకీలాగా కర్రలు దూర్చి కర్రలతో మొయ్యాలి, కానీ మందసాన్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉజ్జా చేసిన తప్పేంటి? మందసాన్ని డైరెక్ట్గా పడపోతుంటే ఆపాడు,
కర్రతో మొయ్యాల్సిన మందసాన్ని డైరెక్ట్గా టచ్ చేయటంతో ఏమైంది చెప్పండి? కరెంటు వైరు పట్టుకోవాలంటే పైన ఇన్సులేషన్ ఉండదని పట్టుకుంటే ఏం కాదు, డైరెక్ట్గా పట్టుకుంటే షాక్ కొట్టి చేస్తారు. ఇది జరిగింది అదే. కర్రలతో మందసాన్ని మొయ్యవలసిన వారు ఉజ్జియా ఏం చేశాడు? పడుతుందనే టెన్షన్లో దాని మీద చెయ్యేశాడు, ఆపబోయాడు, వెంటనే షాక్ కొట్టి చనిపోయాడు. ఇది అక్కడ విషయం. ఓకే, చదువుదాం. యెహోవా కోపం అతని మీద రగులుకొని అతడు తన చేయి మందసముల వద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను, బాధపడిపోయాడు. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. అంటే అర్థం వినాశనపు స్థలము అని అర్థం. పెరెజ్ ఉజ్జా అంటే ఆ ప్లేస్ చూడగానే ఎవరికైనా ఏంటి ఆ ప్లేస్ అంటే ఇదిగో ఉజ్జా చచ్చిపోయిన ప్లేస్. ఎందుకు చచ్చిపోయాడు? మనసాన్ని డైరెక్ట్గా టచ్ చేశాడు, దాంతో చనిపోయాడు. పెరేజ్ ఉజ్జా ఆ ప్రాంతం మనకు కూడా పలానా సెంటర్ అని పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కదా. ఒక హోటల్ ఉందనుకోండి, మంచి ఫేమస్ అయిన హోటల్, పలానా హోటల్ సెంటర్, పలానా షాపింగ్ కాంప్లెక్స్ సెంటర్, పలానా సినిమా హాల్ సెంటర్, ఇలా పిలుస్తారు. అలాగే ఈ ప్లేస్కి పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టబడింది. ఓకే, ఇంకా తగ్గించినా పర్లేదు. పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టబడింది. 12వ వచనం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దాన్ని గిత్తీయుడైన ఒబెదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. భయపడిపోయాడు. దావీదు గారు కూడా భయపడిపోయాడు. అంతకుముందేమో తీసుకురావాలి మన దేవుడి సన్నిధి మన దగ్గర ఉండాలని సంబరపడిపోయి ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి బ్యాడు మేళాలతో, తంబురతో, సితారతో, వీటన్నిటితో ఆహ్వానిస్తూ దేవుని మందసాన్ని తీసుకొస్తూ ఆనందంగా ఉన్న సమయంలో ఉజ్జా గారు ఎప్పుడైతే చనిపోయారో వెంటనే అమ్మో ఇంత భయంకరమైంది, మన దగ్గర ఉంటే ఏదైనా ప్రమాదం, ఎవరైనా తెలియక దాన్ని టచ్ చేస్తే ఉంది వెంటనే చనిపోతారు కదా, ఇది భయంకరమైంది, ప్రమాదకరమైందని దేవునికి దూరంగా దాన్ని కొంతకాలం పెట్టేశాడు. ఇది మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి దూరంగా పెడతాం. దావీదు గారు అంతటోడే ఏం చేశాడు? భయపడిపోయాడు. ఏదన్నా నష్టం జరిగినప్పుడు భయపడిపోయాడు. అది జరిగింది అంటే దాని వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆ కారణానికి నువ్వు భయపడటానికి సంబంధం లేదు. తప్పు జరిగితే దేవుడు శిక్షిస్తాడు. ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం అవుతుంది. పాపానికి తగిన ఆ రోజుల్లో ఇశ్రాయేలీల భయం చుట్టుపక్కల అందరికీ ఉంది, అందరికీ ఉంది. ప్లస్ దేవుని భయం కూడా ఆ ప్రాంతంలో ఇశ్రాయేల్ అందరికీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడుతుంది, మేలు చేసిన వాడికి వెంటనే ఆశీర్వాదం వస్తుంది. ఇశ్రాయేలు దేవుని పక్షంగా ఉన్నారు కాబట్టి యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడిని అడిగితే దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళి జయాన్ని పొందుతారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత బలవంతులైనా దేవుడే వీళ్ళ పక్షంగా వెళ్ళి యుద్ధం చేసి వీళ్ళకి విజయాన్ని ఇస్తాడు. దేవుడిని అడగకుండా సొంత బలం, సొంత శక్తి, సొంత రథాలు, గుర్రాలు, ఆ సైన్యాన్ని చూసుకొని విర్రవీగిపోయి యుద్ధానికి వెళితే సౌలులాగా ఏమవుతాడు? హతమైపోతాడు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. కాబట్టి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి తప్పు చేస్తే వెంటనే శిక్ష వస్తుంది అన్న విషయం పక్కన పెట్టి, అమ్మో శిక్ష వచ్చింది కాబట్టి మేము రాము, దేవుడిని దూరంగా పెడదాం అనే ఆలోచన ఆ రోజు దావీదు గారికి వచ్చింది. ఈరోజు క్రైస్తవులుగా మనకు కూడా వచ్చింది. ప్రార్థనకు రావటం వల్ల ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, ప్రార్థనకి వెళ్ళటం వల్లనే నష్టం. ప్రార్థనకి వెళ్ళటం వల్లే మనకి అది జరిగింది కాబట్టి అమ్మో ప్రార్థనకి వెళ్ళకూడదని నిర్ణయించుకొని మానేసిన వాళ్ళు చాలా ఉన్నారు. ఆ చర్చికి వెళ్ళటం వల్ల ఇది జరిగింది కాబట్టి ఆ చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే దేవుళ్ళలోనికి వస్తే కొత్త నిబంధన చట్ట ప్రకారంగా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ. నా జీవితంలో నాకు తారసపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరులుగా ఉన్నారు. అలాంటి వారు ఇంటికి వస్తుంటే ఇంట్లో వాళ్ళంతా గడగడలాడిపోయేవాళ్ళు. నా జీవితం నాకు తెలిసిన వారు, నా దగ్గర వాక్యం విని మారిన వారి సంగతే చెప్తున్నాను. వాళ్ళు మారకముందు వాళ్ళు ఇంటికి వస్తే ఇల్లంతా గడగడలాడిపోయేది. కానీ వాళ్ళు మారిన తర్వాత వాళ్ళ స్వభావాన్ని బట్టి ఇంట్లో అందరూ నిందిస్తున్నారు, అందరూ అవమానిస్తున్నారు, ఎవరో లెక్క చేయట్లేదు. చివరికి ఒక నీచుడిలాగా చూస్తున్నారంటే ఆశ్చర్యపోవాలి.
అంటే దేవుని సన్నిధికి వచ్చి అన్నీ మానుకొని తగ్గించడం వలన వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. ఇలాంటివి మన జీవితంలో జరిగినప్పుడు అబ్బా ఒకప్పుడు మారినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నేనంటే ఇల్లు మొత్తం గడగడలాడేది, అందరూ భయపడేవాళ్ళు నాకు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చినాక ఎవరో భయపడలేదు, నన్ను ఎవరో లెక్క చేయట్లేదండి. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడి దయ వల్ల నేను చెప్పిన వాళ్ళు అలా దూరం అయిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ మంది దేవుళ్ళలోనే ఉన్నారు. కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా లెక్క చేయిపోయినా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అంటే దేవుడికి దగ్గర అయితే శ్రమలే వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలే వస్తాయి, ఎవడో పట్టించుకోవడం లెక్క చేయడు, అయినా ఉండాలి. దావీదు గారికే భయం వేసింది, మందసాన్ని టచ్ చేస్తేనే ఉజ్జా చనిపోయాడు. ఇది మా ఇంట్లో పెడితే మా దగ్గర పెడితే ఎంతో ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కాస్త భయపడిపోయి మందసాన్ని ఎక్కడ పెట్టాడంట, ఒబేదెదోము ఇంట్లో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండక 3 నెలలు పెట్టాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఆరు నుంచి చదవండి, బాగుంటుంది. వారు నాకోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు పానోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండునో అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అక్కడ ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. ఇక్కడ 2 జరిగినాయి. ఒక పక్క ఏమో ఉజ్జా చనిపోయాడు. ఆ దెబ్బకి దావీదు గారు భయపడిపోయి ఏం చేశాడు, ఒబెదెదోము ఇంట్లో పెట్టాడు. ఒబెదెదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు ఏది తీసుకోవాలి చెప్పండి, ఏది తీసుకోవాలి? భయపడాలా, ప్రేమకు దేవుడి ఆశీర్వదించినందుకు దగ్గర పెట్టుకోవాలా? చెప్పండి, ఏది చేయాలి? జాగ్రత్త లేకపోతేనేమో ఉజ్జా చనిపోయాడు, తప్పు జరిగింది కాబట్టి దేవుని సన్నిధి తన దగ్గర ఉండటం వల్ల ఒబెదెదోము ఇంటిని ఇంటి వారి అందరినీ ఆశీర్వది. అంటే దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఎందుకు ఉండాలి? తప్పు చేస్తే శిక్షిస్తాడు అని భయం ఉండాలి. ఇప్పుడు ఉజ్జా తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది, అది మనకు పాఠం. ఎవరో టచ్ చేయాలో అని అంటే ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఆ మోత కర్రలతో మాత్రమే ఆ మందసాన్ని మొయ్యాలి, అది దేవుడు పెట్టిన క్రమం. అది యాజకులు మాత్రమే. ఆ మోత కర్రలతో కూడా ఎవరు మొయ్యాలి? యాజకులు, లేవీలైన యాజకులు మాత్రమే మొయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా మందసాన్ని టచ్ చేయకూడదు. తప్పు జరిగింది కాబట్టి శిక్ష వచ్చింది. దేవుని సన్నిధి ఉండటం వలన ఆ సన్నిధికి ఆ కుటుంబం ఆశీర్వదించడం. అంటే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, తేడా వస్తే శిక్షిస్తాడు. దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడంటే తేడా వచ్చినప్పుడే శిక్షిస్తాడు. తేడా రానంతకాలం నీకున్నంత ఆశీర్వాదం ఇంకెవరికి ఉండదు. ఇప్పుడు లోకంలో మనం దేవుడి సన్నిధిలోకి వచ్చాం. దేవుడి సన్నిధిలో మనమంతా ఉంటున్నాము. దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అంగీకరించి క్రీస్తులో కడగబడి సమాజంగా మనం కూడుకుంటున్నాం. ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయా, శాపాలు వస్తాయా? మనకి చెప్పాలి. ఆశీర్వాదాలు వస్తాయా, శాపాలు వస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. తేడా జరిగితే శాపాలు కూడా వస్తాయి. ఇది మనకు అర్థం కావటానికే దేవుడు ఇదిగో అది చేశాడు, ఇది చేశాడు. ఇప్పుడు దావీదు గారే భయపడిపోయి అమ్మో మందసం వస్తే మా ఇల్లు పాడైపోద్ది, ఎవరు చచ్చిపోతారో తెలియదు, నేనే చచ్చిపోతానే అనే భయంతో దూరంగా పెట్టాడు. అక్కడ పెట్టగానే 3 నెలలకే ఏమైంది?
ఒబెదేదోము ఇంట్లో ఆ కుటుంబాన్ని అంతా ఆశీర్వదించడంతో ఏమైంది? మళ్ళీ సంతోషం వేసింది. అబ్బో, దేవుని సన్నిధి మన దగ్గర ఉంటే దేవుడు చక్కగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి తెచ్చుకోవాలి అనే ఆలోచన మళ్ళీ కలిగింది. చదువుదాం. 13వ అధ్యాయము ఎన్నో వచనం? 14. దేవుని మందసము ఒబెదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబెదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. తర్వాత 14వ అధ్యాయము 1వ వచనం. తూరు రాజైన హీరాము దావీదు వద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టవలనని కట్టుటకై దేవదారు మ్రాన్లను కాసె పనివారిని వడ్లవారిని పంపెను. ఇక్కడ మళ్ళీ మ్యాటర్ అంతా మారిపోయింది. మందసం తీసుకురావటం, అక్కడ ఆయన్ని ఆశీర్వదించడం, అంతవరకే ఆ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సీన్ మారిపోయింది. ఏమైంది? దేవుడు మందిరం కట్టడానికి దావీదు గారికి ప్రేరణ వచ్చింది. దావీదు గారికి వచ్చిన ప్రేరణ బట్టి దావీదు గారు వస్తువులన్నీ సమకూర్చాలి అనుకున్నాడు. మందిరం కట్టడం అంటే ఆషామాషి కాదు. అలాంటి నిర్మాణం ఆ రోజుల్లో ఎక్కడా లేదు. ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలని అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడిని పర్మిషన్ అడక్క ముందు ఆయన ఇవన్నీ సమకూర్చాలి అనుకున్నాడు. సమకూర్చి ఒకళ్ళు నేను కట్టకపోయినా నా కుమారుడు కడతాడు కాబట్టి అతనికి ఇవన్నీ మేము సమకూర్చాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసినట్టుగా అవన్నీ వస్తువులన్నీ సమకూరుస్తున్నాడు. దానికి ఎవరంట? తూరు రాజైన హీరాము దావీదు వద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసె పనివారిని వడ్లవారిని పంపెను. ఎందుకంట? ఇల్లు, దావీదు గారికి ఇల్లు కట్టుకోవటానికి. ఎందుకంటే తూరు అనే ప్రాంతం సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఈ తూరు నుంచి ఏ రవాణా సౌకర్యాలు, ఏ వస్తువులు ఇంకా ఇంకో ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ యెరూషలేం మీదుగానే వెళ్ళాలి. కాబట్టి ఈ యెరూషలేముకి తూరు ప్రాంతానికి వ్యాపార లావాదేవీలు ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్ళటానికి అక్కడ నుంచి కొన్ని ఈ అరణ్య ప్రాంతం కదా తూరు, ఆ ప్రాంతం అంతా సీదోను అరణ్య ప్రాంతం. అక్కడ నుంచి పెద్ద పెద్ద మాన్లు కట్టుకొని సముద్రాల మీద తెప్పేసి, అంటే సముద్రాల మీద కట్టేసి ఆ తోలుకుంటూ ఒక ఓడకి పడవ కట్టేసి తోలుకుంటూ లాక్కుంటూ వచ్చేవాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలని. అలా ఈ హీరామ్ అనే వ్యక్తి అక్కడ నుంచి దావీదు గారికి ఈ సరుకులు ఇస్తే యెరూషలేము నుంచి ఈ ఇశ్రాయేల్ దేశం నుంచి కొన్ని ఆహార పదార్థాలన్నీ తూరు ప్రాంతానికి సప్లై అయిపోయి అలా ఒకరొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు పంపించిన దానికి వీళ్ళు ఆహార వస్తువులు పంపేవాళ్ళు, వాళ్ళేమో మ్రానులు కట్టెలు ఇవన్నీ వీళ్ళకి పంపిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి దేశానికి అక్కడ నుంచి సరఫరా అయ్యాయి. అలా హీరామ్ అనే వ్యక్తి తూరు ప్రాంతం నుంచి దావీదు గారికి దేవదారు మ్రానులను కాసె పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఒకసారి రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం ఇదే సందర్భం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమును పొందవలనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండండి. అంటే హీరాము దావీదు గారితో ఫ్రెండ్షిప్ చేసి దావీదు గారికి కావాల్సినవన్నీ సమకూర్చాడు. సొలొమోను గారి కాలంలో హీరాము కుమారుడు, హీరాము స్నేహముగా ఉండెను. దావీదు కుమారుడైన సొలొమోను గారి కాలంలో కూడా హీరాము సొలొమోనునకు వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రులను తన పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను.
తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండా అపాయమేమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టుగా నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. లెబనోన్లో దేవదారు మ్రాన్లను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు. మ్రాన్లను నరుకుట యందు సీదోనీయులు సాటి అయిన వారు మాలో ఎవరిలో లేరని నీకు. ఇప్పుడు మందిర నిర్మాణం కోసం మళ్ళీ సొలొమోను గారు ఎవరిని ఆశ్రయించాడు? హీరామునే ఆశ్రయించాడు. తూరు ప్రాంతం ప్రాంతం అంతా అరణ్య ప్రాంతం కాబట్టి మా నాన్నగారికి నువ్వు ఎలా ఇల్లు కట్టుకోవటానికి హెల్ప్ చేసావో ఇప్పుడు నాకు కూడా అలాగే హెల్ప్ చేయి. ఎందుకంటే మ్రానులు నరికేవాళ్ళు నీ దగ్గర ఉన్నంత ఎక్స్పర్ట్లు నా దగ్గర ఎవరూ లేరని నీకు తెలుసు అంటున్నాడు. ఆయన పంపించాడు, హీరాము దావీదు గారి దగ్గరికి పంపించాడు. తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేళ్ల మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. ఆల్రెడీ కొంతమందిని చేసుకున్నాడు దావీదు గారు. మళ్ళీ అంతకుముందు ఎక్కడ హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ యెరూషలేముకు వచ్చి అక్కడ కొంతమంది స్త్రీలను వివాహం చేసుకొని కుమారులను కుమార్తెలను కన్నాడు. ఒకసారి 3వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఇదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఇషారు ఎలీషామా ఇకారు ఇబారు ఎలీషామా ఎలీపెలెటు నోగహు నెపెగు యాఫియా ఎలీషామా ఎల్యాదా ఎలీపెలెటు అను 90 కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. వీళ్ళందరూ ఎక్కడ? యెరూషలేములో. ఇంకా పైనుంచి చదివితే ఉన్నారు చాలామంది. మొదటి నుంచి చదివితే హెబ్రోన్లో పుట్టిన వారు ఉన్నారు, యెరూషలేములో పుట్టినవారు ఉన్నారు. అంటే ఉపపత్నులు ఇంకా కొంతమంది స్త్రీలను కూడా ఈయన ఇక్కడ వివాహం చేసుకున్నట్టుగా యెరూషలేమునందు దావీదు గారు పరిపాలనలో జరిగింది. 4వ వచనం. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, ఎల్ఫాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యద, ఎలీపెలెటు. వీరు యెరూషలేమునందు దావీదు గారికి పుట్టిన కుమారులు. దావీదు ఇశ్రాయేలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. దావీదు గారిని ఇశ్రాయేలీలందరూ యెరూషలేములో రాజుగా చేశారన్న విషయం ఫిలిష్తీయులకు వినబడి వాడు భయపడిపోయి ముందు వెళ్ళిపోయి దావీదు గారినే మట్టు పెడదాం అని వాళ్ళు అనుకున్నారు. ఈలోపే దావీదు గారు వాళ్ళ మీద యుద్ధానికి ఎదుర్కోవటానికి పోయాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిల లోయలో దిగిరి. 9వ వచనం చదివాను. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. ఇది దావీదు గారికి ఉన్న మంచి లక్షణం. ఎవరు యుద్ధానికి వేసుకున్నా నా బలం నా శక్తి సామర్థ్యాలని పోడు. నేను వెళ్ళాలా వద్దా, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళే దేవుడు వద్దన్నాను అనుకో సైలెంట్ అయిపోతాడు. వెళ్ళమంటేనే వెళ్తాడు. ఇక అవతలోడు ఎంత గొప్పోడు ఎంత బలవంతుడు అనేది దావీదు గారి మనస్తత్వం మనకు చిన్నప్పుడే తెలుసు. ఎందుకో గొలియాతు ఆకారాన్ని చూసి ఇశ్రాయేల్ సైన్యం అంతా బెదిరిపోయినప్పుడు, సౌలు రోజుతో సహా అందరూ బెదిరిపోయినప్పుడు దావీదు గారు ఏం చేశాడు? ఒడిసెలతో ఒక రాయితోనే గొలియాతుని చంపాడు. అంటే అతను తన బలం చూసుకోవాలి. అతను దేవుని బలాన్ని చూశాడు. దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు సహాయం ఉంటే ఎవరినైనా మనం ఏదైనా చేయగలమనే ఒక ధైర్యం, ధీమా, భక్తి దావీదు గారిలో కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీనియారిటీ పెరిగింది కాబట్టి దావీదు గారికి ఇంకెవరికి భయపడ్డు.
కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు వెళ్ళమంటే ఇంకంతా విజయమే. దేవుడు వద్దంటే నేను వెళితే నా సైన్యం, నా బలం, నా రథాలు, గుర్రాలు, ఇస్రాయేలు 12 గోత్రాల వారు నాకు అండగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం అనుకొని వెళ్ళాడు అనుకోండి, దెబ్బ అయిపోతాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బలం, మన తెలివితేటలు, మన యొక్క చాకచక్యాలు చూసి మనం అతిశయపడకూడదు. మనం ఎంత గొప్పవాళ్ళం అయినా దేవుడి దగ్గర జీరో. మనం లోకంలో హీరోలు కావచ్చు, దేవుడి దగ్గర మాత్రం జీరోగానే ఉంది. దావీదు గారిలో ఆ మంచి లక్షణం ఉంది. కాబట్టి దేవుడి విషయంలో ఏదైనా సరే ప్రతిదీ దేవుడిని అడిగి చేయటం మంచి లక్షణం అండి. అది మంచి అయినా చెడు చేయాలనిపించినప్పుడు అడిగామనుకో అస్సలు చేయం. ఒక చెడ్డ పని చేసే పరిస్థితి వచ్చిందనుకో, ప్రభా ఇది నీకు ఇష్టమేనా, చేయొచ్చా అని అడిగితే వాక్యం చెప్తుంది కదా, ఇది నీకు ఇష్టం లేదు, దేవుడికి వద్దన్నాడు కదా అని వెంటనే ఆపేసుకుంటాం. అంటే చెడు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడిని అడగొచ్చా అంటే అడగొచ్చు. అడగటం వల్ల మనకేమి హెచ్చరిక వచ్చింది, ఖచ్చితంగా దేవుడికి ఇది ఇష్టం లేదు అని మనకు అర్థమైంది, వెంటనే మానేయచ్చు. మంచి చేయాలనుకున్నప్పుడు కూడా ఏం చేయాలి, దేవుడిని అడగటం. ఇది అసలు భక్తులకి ఉండవలసిన ప్రాథమిక లక్షణం అండి. ఏది చేసినా దేవుడికి చెప్పి చేయాలనేది మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఈ చాలా విషయాల్లో మనం ఈ విషయాన్ని పాటించాం, ఈ పద్ధతిని పాటించాం. అంత అయిపోయినాక నాలుగు ఖర్చుకునే టైపే కానీ దేవుడికి చెబితే పొరపాటే జరగదు. ముందు నేను ఏది చేసినా, వాహనం కొనాలన్నా, వాహనం అమ్మాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఒక వస్తువు అమ్మాలన్నా, ప్రేయర్కి వెళ్ళాలన్నా వద్దనేది లేదు అసలు. దాదాపుగా జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడిని అడిగి నీ చిత్తమైతే ఏర్పాటు చేయి, నీ చిత్తమైతే అనుగ్రహించు, నీ చిత్తమైతే దయచేయి, ఇదే అడుగుతానండి. ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా అక్కడ ఏం చెప్పాలో కూడా దేవుడిని అడిగే వెళ్తాను. ఆలోచన ఇస్తాడు, దాన్ని బట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు. కాబట్టి అన్నీ సక్సెస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడిని అడిగి మన శక్తి, మన సామర్థ్యం, మన బలం చూసుకోకుండా దేవుడి మీద ఆధారపడి వెళ్తే అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. దావీదు గారి విషయంలో అదే జరిగింది. దావీదు గారి తర్వాత సొలొమోను గారికి వచ్చింది ఆ వారసత్వం. ఇక్కడ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేదా వద్దా అని దావీదు గారు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. వారు రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశానను అనుకొని ఆ స్థలమునకు బయల్ఫరాజీము అని పేరు పెట్టాను. బయల్ఫరాజీము అని అంటే ప్రవాహముల స్థలము. ఒక నీళ్ళు ప్రవాహంగా వస్తే ఎలా స్పీడ్గా వెళ్ళిపోతాయో శత్రువులు ఈయన ఎదుట నుంచి అంత స్పీడ్గా వెళ్ళిపోయారు. కాబట్టి జలప్రవాహముల ప్రదేశము, స్థలము అని పేరు పెట్టాడు. బయల్ఫరాజీము అనే పేరు పెట్టాడు. ఎందుకు? దేవుడిని అడిగి వెళ్ళాడు. దేవుడే ఆయనకు ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తాడు. నిజమండి, ప్రతి విషయంలో దేవుడిని అడిగి మనం అడిగేస్తే మనకంటే ముందు దేవుడే వెళ్ళి సఫలం చేస్తాడు. ప్రతిదీ అంతే జరిగింది. మనం దేవుని కోసం, దేవుని మీద ఆధారపడి చేస్తే అన్ని సక్సెస్సే. ఫెయిల్యూర్ అంటే ఉండదు. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా ఎందుకైందని మదన పడకుండా ఈ ఫెయిల్యూర్ వెనక ఏదో మేలుంది అనే ఉద్దేశంతో మనం వెయిట్ చేయగలిగితే, అంటే మనం ఓర్పు కలిగి ఉండగలిగితే, ఈ ఫెయిల్యూర్ ఎందుకు జరిగిందంటే ఆ మేలు కోసం జరిగిందనే మేలు జరిగినప్పుడు మనకు అర్థమైంది. ఇది అనుభవపూర్వకంగా అర్థమైంది. అనుభవానికి ముందే దేవుడు ఇలాంటి విషయాలన్నీ మనకు రాయించాడు. యుగాంతమందు మనకి బుద్ధి కలగటానికి ఇవన్నీ, ఈ దృష్టాంతాలన్నీ ఎందుకు రాయించాడంటే ఒక కీడు వెనక మేలు దాచిపెట్టాడు. దేవుణ్ణి అడిగితే మనకు అన్నీ సక్సెస్ అవుతాయి అనేది మనం ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రవాహంగా వాళ్ళని తరిమేశాడు అని దావీదు గారు 12వ వచనం, వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలని దావీదు సెలవిచ్చను. ఎందుకంటే అన్ని దేవతలను ఎక్కడ మీ సన్నిధి, మీ ప్రాంతాల్లో ఉండనీయకూడదు, వాటిని వెంటనే తుత్తునీయులుగా చేసేయండి, కాల్చేయండి అని ధర్మశాస్త్రంలోనే చెప్పాడు దేవుడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7:5 వచనం.
నీవు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికి వేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. సారీ, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 21. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ఫిలిస్తీయులు వారి బొమ్మలను అతట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొని, అంటే బొమ్మలను కూడా వాటిని విడిచిపెట్టిపోయారు. వాళ్ళు వచ్చి వాటిని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేస్తారంటే వాటిని తుత్తనీయులుగా చేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో వాటన్నిటిని నాశనం చేయమని కాల్చివేయమని దేవుడు తెలియజేశాడు. కాబట్టి అక్కడ వాటిని వాళ్ళు దావీదు గారు అదే ఆజ్ఞను వీళ్ళకి ఇచ్చి అగ్ని చేత కాల్చివేయలు అని దావీదు వారికి సెలవిచ్చాను. ఫిలిస్తీన్లు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. అందుకు దేవుడు మళ్ళా వచ్చారు. ఒకసారి యుద్ధం అయిపోయింది, వాళ్ళు పారిపోయారు. వాళ్ళ దేవతల్ని వాటన్నిటినీ తీసుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్ళారు. అంటే ఎందుకు వాళ్ళు దేవతల బొమ్మలు తీసుకొస్తారంటే ఈ దేవత మాకుంటే మాకంతా విజయమే, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. వీళ్ళ దేవుడు ఎవరు? యెహోవా. ఆయన జీవం కలిగిన వాడు, ఆయన సర్వాంతర్యామి. కాబట్టి ప్రత్యేకంగా దేవుడిని అక్కడికి తీసుకెళ్లాల్సిన పని లేదు. కాకపోతే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి మందసాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు కొన్ని సందర్భాల్లో. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసం మన మధ్య ఉంటే మనకు విజయం, మందసం లేకపోతే దేవుని సన్నిధి మనకు లేదని కొంత సెంటిమెంట్ కూడా ఇశ్రాయేలుకు ఉంది. కానీ దేవుడు దావీదు గారికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఆయన దగ్గర విచారణ చేసి వెళ్ళమంటే వెళతాడు, లేకపోతే వద్దంటాడు. ఒకసారి వెళ్ళాడు, అడిగాడు, యుద్ధం చేశాడు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ దేవతల్ని. వాటిని నాశనం చేయండి అని తెలియజేసి వెళ్ళారు. వీళ్ళు చేయలేదేమో పూర్తిగా. మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అక్కడ ఫిలిస్తీన్లు మరలా లోయలోనికి దిగిరాగా 13వ వచనం. దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. మళ్ళీ అడిగాడు దేవుడిని. ఒకసారి తరివేశాం, మళ్ళీ వచ్చారయ్యా, మళ్ళీ వెళ్ళాలా వద్దా అని అడిగితే దేవుడు వెంటనే ఏమన్నాడు? అందుకు దేవుడు నీ వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి, వాళ్ళకి ఎదురు వెళ్ళొద్దు మీరు, వాళ్ళు తరుగుతుంటే తప్పించుకోండి. ఒకసారేమో వెళ్ళమంటాడు, ఒకసారేమో తప్పించుకోండి అంటాడంటే దేవుని చిత్తం ఎలా ఉంటే అది చేస్తాడు. అంటే అక్కడ వెళ్ళు, నీకు జయాన్ని ఇస్తానని చెప్పొచ్చు దేవుడు, కానీ నా సేవకుడు నేను చెప్పిన మాట వింటాడా వినడా? అదేంటి ప్రభువా, తప్పించుకుంటే వాళ్ళు కలిసి అయిపోతాం కదా. కొన్నిసార్లు మనం తగ్గాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎదిరించాల్సి వచ్చింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో ఆ సమయానుకూలంగా చేసిన వాడే సాత్వికుడు. మోషే గారి జీవితంలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ మోషే నా ఇల్లంతట్లో సాత్వికుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా సాత్వికుడే కదా. ఆయన నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని అంటాడు. మరి ఆయన సాత్వికుడైతే యెరూషలేము దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఆ తాళ్లతో కొరడాలు చేసి ఎందుకు ఇది అంటే ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దించాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ. అది సాత్వికత్వం అంటే. ఇప్పుడు దావీదు గారు ఒకసారి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. రెండోసారి నువ్వు వెళ్ళొద్దు, తప్పించుకో అంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, అలుసైపోతాం కదా అని అడగల. దేవుడు ఏది చెబితే అది చేయటమే. సౌలు రాజుకి ఏం చెప్పాడు? అమాలేకీయులతో యుద్ధం చేసి వాళ్ళని తుత్తనీయులుగా చేసి ఏం మిగలకూడదంటే సౌలు రాజు ఏం చేశాడు? కొంత శేషం మిగిల్చి వాళ్ళ కోడెల్ని, ఎద్దుల్ని, శ్రేష్టమైన వాటిని యెహోవాకు బలివ్వటానికి తెచ్చామన్నాడు. దానివల్ల సీటు పోయింది, రాజరికపు సీటు పోయింది, మరణం కూడా వచ్చింది. దేవుడు ఏది చెబితే అది చేయటమే భక్తుల లక్షణం. అది దావీదు గారిలో పుష్కలంగా ఉంది. నువ్వు తగ్గించుకో, నువ్వు పారిపో. వాళ్ళు ఓడిపోయాడు, భయపడిపోయాడు, దావీదు పారిపోయాడు అని సంబరాలు చేసుకున్నా సరే నో ప్రాబ్లం, నేను చెప్పింది నువ్వు చేయటమే అన్నట్టుగా దేవుడు పారిపోండి, పారిపోయి చుట్టూ తిరిగి
కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనలమయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడము. ఆ చప్పుడు వినినప్పుడు ఫిలిస్తీన్లు దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చాను. బా, ఏం క్లూ ఇచ్చాడు చూడండి. నువ్వు పారిపో, ముందు పారిపోయి కంబళి చెట్ల కొమ్మల దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మల మీద నిలబడినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్న ఆ కాళ్ళ చప్పుడు వినపడింది, ఆకులు రాలిపోయిన ఆకులు చప్పుడు వినపడినప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళు. నీకంటే ముందు ఎవరున్నారంట? దేవుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకంటే ముందే దేవుడు ఎంటర్ అయిపోయి నువ్వు చేయాల్సిన కార్యం సఫలం చేస్తాడు. నిజంగాండి, దేవుడు చేసే ఆ కార్యాలు నువ్వు అనుభవిస్తే తప్ప అర్థం కావు. ఏందో చేస్తాడు అనుకుంటే ఏమి జరగవు. నువ్వు మనస్ఫూర్తిగా విశ్వాసం, నేను దేవుడు చెప్పింది చేస్తాను, దేవుడు నాకు చేయాల్సినవి ఆయన చేస్తాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, నా డ్యూటీ నేను చేయాలి, ఇలా తీర్మానించుకోవాలి తప్ప నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తానని దేవుడితో బిజినెస్ చేయకూడదు. చాలామంది నువ్వు ఇది నాకు చెయ్యి, నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను, నువ్వు నమ్మకపోతే నీకు నష్టమా దేవుడికి నష్టమా? నువ్వు ఆ కార్యం చేస్తేనే నేను ఈ పని చేస్తానంటే చెయ్యి బాకు, నష్టం ఎవరికి? మనకా దేవుడికా? దేవుడికి ఏ సమెత్తు నష్టం కూడా ఉండదు. నువ్వు చెయ్యి, దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. ఈ విశ్వాసంతో ముందుకు సాగాలి. దావీదు గారికి అలాంటి విశ్వాసం పుష్కలంగా ఉంది కాబట్టి ఎలా యుద్ధం చేయమన్నాడు, ఎలా పారిపోమన్నాడు అలా పారిపోయాడు, ఎలా యుద్ధం చేయమన్నాడు అలా యుద్ధం చేశాడు. అలా చేయటం వల్ల ఏమైంది చదవండి. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశంలో అంతటా ప్రసిద్ధి అయ్యను. యెహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగజేశాను. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. అక్కడ మనం చదివిన 16వ వచనంలో దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా, ఇది కావాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ భయం చుట్టుపక్కల వారందరికీ ఉంటుంది, నీ జోలికి ఎవడు రాడు, నిన్నెవరో కదిలించలేరు. ఎందుకు? నీకంటే ముందు దేవుని భయం వాళ్ళకి దేవుడు పెడతాడు. వాడు దేవుని బిడ్డ, వాడిని అనటానికి వీల్లేదు, వాళ్ళని ఏం చేయటం. దేవుడు ఒక్కో సందర్భంలో పర్మిషన్ ఇస్తాడు, అది వేరే విషయం. అది పరీక్ష కోసం ఇచ్చేది. భక్తుల్ని మరి హింసించారు కదా, ఆయన్ని చంపేశారు కదా అంటే అది వేరు. సహజంగా జరిగేది ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు ఉండడు. కాబట్టి దావీదు దేవుడు చెప్పిన ప్రకారము చేయగా చుట్టుపక్కల అన్ని జనులందరికీ దేవుని భయం. దావీదు అంటే హడల్, ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన జోలికి మనం వెళితే బతికి బట్టకట్టు కలిగిన వాడు ఎవడు లేడు అనే ఒక భయాన్ని దేవుడు చుట్టుపక్కల అన్ని జనులందరికీ పెట్టాడంట. కాబట్టి దావీదు గారి తర్వాత సొలొమోను గారి కాలంలో యుద్ధాలు లేవు. కారణం ఏంటంటే వీళ్ళ నాన్న భయాన్ని బట్టి కొడుకు కూడా వారసత్వం వచ్చింది. ఇశ్రాయేల్ అంటే హడలు, వాళ్ళ దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షంగా, వాళ్ళని కదిలిస్తే ఆయన ఊరుకోడు. ఈ భయం అన్ని జనులకి కలిగింది. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దావీదు గారు చేశారు. ఈరోజు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం కూడా చేస్తే మన దేవుని భయం మనల్ని బట్టి చుట్టుపక్కల వారికి కలిగింది. మన దేవుడిని ఎవడైనా మాట అనాలన్నా ఏమన్నా తోలనాడాలన్నా వణికిపోతాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అంత గొప్పవాడు, వాళ్ళు అందుకే ఇలా ఉంటున్నారు అని. కానీ నేటి క్రైస్తవులు అలా లేరు. దేవుడిని సరిగ్గా ఎక్స్పోజ్ చేయట్లేదు సమాజానికి, దేవుని యొక్క గుణ లక్షణాలని సమాజానికి కనపరచట్లేదు. కాబట్టి దేవుడి గురించి సమాజానికి పెద్దగా తెలియదు. అందరి దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడు, అందరి ఫోటోల మధ్య ఈయన ఫోటో పెడతాడు. వీడు గతకాలంలో ఉంది ఆర్టీసీ బస్సులో హిందువుల బొమ్మ ఉంటుంది, దేవుళ్ళ బొమ్మ, యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది, ముస్లింకి సంబంధించిన గుర్తు 3 పెడతాడు. ఎందుకు? మన ప్రాంతంలో 3 మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకైనా మంచిది అని 3 పెట్టేస్తారు కదా. అలా ఒక వ్యక్తిగా అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడిగా పెట్టారు. కానీ ఈయనే నిజమైన దేవుడు అనేది సమాజానికి తెలియట్లే. కారణం ఏంటంటే దావీదు గారిలాగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా క్రైస్తవులు చెయ్యకపోవటాన్ని బట్టి దేవుడు అన్ని జనుల మధ్య దేవుని భయం లేకుండా చేశాడు. ప్రార్థన చేసుకుందాం. మిగతా భాగం వచ్చే వారం ఆలోచిద్దాం. 15వ అధ్యాయము 14 కంప్లీట్ అయింది, అంతేనా? 15వ అధ్యాయం నుంచి వచ్చేవారు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి,
మీ మహాఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయనా, మీ మాట తూచా తప్పకుండా వింటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, మీ సన్నిధి మాతో ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో, మీ సన్నిధి మాతో ఉంటే మేము భయపడతాము, చేయకూడని పనులు మానేస్తామని ఆ మందసాన్ని తీసుకొచ్చే సందర్భంలో దావీదు గారికి అర్థమైంది. కానీ అదే మందసం ఒబెదెదోము గారి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదం వచ్చిందో అది కూడా దావీదు గారికి అర్థమై ఎంత భయపడాలో అంత భయపడ్డారు, ఎంత భక్తి కలిగి ఉండాలో అంత భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి దావీదు గారి నుంచి మేము నేర్చుకోవాల్సింది, మిమ్మల్ని అడిగి మీకు భయపడుతూ మీ చిత్తాన్ని నెరవేరిస్తే మీరు ఎలా ఆశీర్వదిస్తారో, ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా ఎంత భయంకరుల మధ్యనైనా ఎలా హెచ్చిస్తారో, ఎలా వారిని ఓడిస్తారో దావీదు గారి చరిత్ర మాకు తెలియచేస్తుంది నాయన. మేము కూడా మీకు విధేయులమై మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీకు భయపడుతూ మీ ప్రేమను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మీ నామ ఘనత కొరకు మేము పనిచేస్తూ ముందుకు సాగే మహా ఆలోచన విధానాన్ని మాకు అనుగ్రహించండి. బైబిల్ తరగతికి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని సురక్షితంగా వారి కుటుంబాలకు వారిని చేర్చండి. ఇవనైనా వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి. వివాహం కావలసిన బిడ్డలకు మీ చిత్తమైతే వివాహాన్ని అనుగ్రహించండి. సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని అనుగ్రహించండి. మీరు చేసే ఆశ్చర్య కార్యాలు అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతాయని దావీదు గారి చరిత్ర మాకు తెలియచేస్తూ ఉండగా వాటిని మననం చేసుకుంటూ మీకు లోబడే ఆలోచన విధానంతో తిరిగి వారి గృహాలకు చేరటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము, సమాధానము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు.